అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మహేష్ బ్లాగ్స్. ఈరోజు ఇంట్లో చిన్న చిన్న సరుకులు నిండుకుంటే అవి తెప్పించానండి. ఇప్పుడే అర్జెంటుగా నేను చట్నీ చేసేది ఉంది. ఇప్పుడే ఈయన తెచ్చిన పల్లీల్లో ఇంకా చీమలు, రాళ్ళు, మట్టి అన్నీ ఉంటుంటే మొత్తం క్లీన్ చేసి ఎండలో పెట్టాను. అర్జెంటుగా పనులు ఉన్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తే ఎంత తలనొస్తుందో, నాకైతే మస్తు హెడేక్ వస్తుందండి, చిరాకేస్తుంది అనమాట. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు అయితే పండు మామిడికాయలు రావు కాబట్టి, అంటే ఇంకొంచెం టైం ఉంది, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడైతే పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు చట్నీలు పప్పులు ఏం చేసుకుంటామండి. అందుకని మామిడికాయ తాండ్ర ఏ రకంగా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో అనుకోండి, మీరు 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టండి. ఒకసారి చూసుకోండి, మామిడికాయలు కదండి, 2 విజిల్స్ సరిపోతుంది. ఈ రకంగా నేను కలుపుకున్నాను అనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం వేరే వెజల్స్లో ఏమన్నా కుక్ చేస్తే. నేను దీంట్లోకి పటిక బెల్లం చిప్స్ వేసానండి. ఎందుకంటే పంచదార కన్నా కూడా పటిక బెల్లం చలువ చేస్తుంది కాబట్టి, మామిడికాయ వేడి చేస్తుంది బాడీకి, అది బ్యాలెన్స్ అవ్వాలని నేను ఇలా వేసాను. లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత మనం బ్లెండ్ చేస్తాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కుక్ చేసే ప్రాసెస్లో అయినా సరే మీరు స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ పప్పు కవ్వంతో ఈ రకంగా మ్యాష్ చేశాను. నాకు అర్థం అవ్వాలి కదా వాటర్ ఎంతవరకు ఉన్నాయి, నేను ఇంకెంత కుక్ చేయాలి అనేది నాకు అర్థం అవ్వాలనే పర్పస్తోనే నేను పప్పు కవ్వంతో ఈ రకంగా కొంచెం మ్యాష్ చేశాను. నురగ వస్తుంది కదా, ఈ నురగ మనం తీసేయాలండి. రైస్లో కానీ ఈ రకంగా కుక్ చేసే పప్పుల్లో కానీ వేరే ఏదైనా ఐటెంలో కానీ నురగ వస్తే తీసేయాలి, లేకపోతే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో మనం వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను నాన్ స్టిక్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను బ్లెండ్ చేసిన మిక్చర్ మొత్తము. మీరు స్వీట్ చూసుకోండి, సరిపోతే ఏం లేదు, లేకపోతే యాడ్ చేసుకోండి. మరీ స్వీట్గా ఉండకూడదు, ఎందుకంటే పచ్చి మామిడికాయ ముక్కలు కదా, అందుకోసం కొంచెం తీయగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఈ రకంగా మనం కలుపుకుంటూనే ఉండాలండి. మనకి వాటర్ ఏమాత్రం ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు కుక్ చేయండి స్టార్టింగ్ నుండి కూడా. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి వేసాను. మీ దగ్గర ఉంటే కనుక చాట్ మసాలా పౌడర్ కూడా కొంచెం వేయండి, బాగుంటుంది దానివల్ల టేస్ట్. నేను మా వారు మాత్రమే తినేది కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువ వేసాను. చిన్నపిల్లలు కూడా తినేదైతే మీరు చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తక్కువ వేసుకోండి, మిగతాదంతా ఓకే. మంచిగా కుక్ చేసుకోండి. ఈ మిక్చర్ అంతా దగ్గర పడిపోవాలన్నమాట. చూసారా, కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే చేసేసాను. న్యాచురల్ కలర్ ఈ రకంగానే ఉంటుంది. ఫుడ్ కలర్ వేస్తే కనుక గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే మనం పచ్చి మామిడికాయలతో చేసాం కదా, అందుకోసం చాలామంది గ్రీన్ కలర్ వేసుకుంటారనమాట. మంచిగా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే ఒకరోజు ఎండలో పెట్టి ఒకరోజు ఫ్యాన్ కింద పెట్టాలి. విజయవాడలో ఎండలు ఎంత ఉన్నాయంటే ఒక్క పూటకి ఆరిపోయాయండి ఇవి. ఈ మామిడి తాండ్ర ఒక్క రోజుకి ఒక్క పూటకి ఆరిపోయిందంటే మీరు నమ్ముతారా, అంత హీట్గా ఉంది ఇక్కడ. ఈ ఎండలో పెట్టేసి నేను ఇంకా మధ్యాహ్నానికి ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశానండి. ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే నేను వీడియో తీయలేదు, కాకపోతే చాలా బాగా వచ్చింది, మా వారికి చాలా బాగా నచ్చింది. ఈ రకంగా ఎండలో పెట్టేశాను. ఎప్పుడైనా మీకు కావాలంటే చెప్పండి, నేను రెసిపీ వీడియో మళ్ళీ ప్రిపేర్ చేసినప్పుడు అప్లోడ్ చేస్తాను. చూసారా, ఈ రకంగా షీట్స్లా వచ్చాయి. ఈ షీట్ని మనం కట్ చేసుకోవాలి. నేనైతే రోల్ చేశాను. ఇది 3 months దాకా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయలతో చేసే తాండ్ర చాలా బాగుంటుంది. మా మమ్మీకి అయితే మామిడికాయ తాండ్ర చాలా ఇష్టం అండి, అందుకనే నేను ప్రిపేర్ చేశాను. అంటే మమ్మీ కోసం కాదు, మమ్మీ గుర్తొచ్చి ఆ రకంగా ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళామండి పాపని తీసుకొని.
ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అయిపోతుంది. పిల్లల్ని ఎప్పుడైనా కొంచెం బయట తీసుకెళ్తేనే బాగుంటుంది కదా. ఇప్పటికి ఎక్కడికి అనుకుంటున్నారా, రాజీవ్ గాంధీ పార్క్కి అయితే తీసుకొచ్చాము. ఇంకా విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి ఈ మాట. నేను ఊర్లో నుండి వేరే దగ్గర నుండి వచ్చే వాళ్ళని ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను. ఏంటంటే విలేజ్ నుండి వచ్చి ఇంకా విజయవాడలో ఎక్కడైనా బడ్జెట్లో మంచి ప్లేసెస్ తిరగాలి పిల్లల్ని తీసుకొని అని చెప్తే రాజీవ్ గాంధీ పార్క్ బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీరు ఈవినింగ్ టైంలో మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ తినడానికి తిరగడానికి మొత్తం కన్వీనియంట్గా ఉంటుంది, బడ్జెట్లో అయిపోతుంది అనమాట. అందుకోసం చెప్తున్నాను. మా వారైతే బైక్ పార్క్ చేయడానికి వెళ్ళి వచ్చేదాకా నేను వీడియో తీస్తుంటే మా పాప ఏడుపు స్టార్ట్ చేసేసింది. ఆ తర్వాత మా వారి దగ్గర కూడా వెళ్ళలేదు పాప, ఎందుకో మరి. ఇక్కడ వేరే వేరే కేటగిరీస్ ఉంటాయండి. బోన్సాయి గార్డెన్ అని అదని ఇదని ఉంటాయి. నేను గార్డెన్ ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళేపాటికి ఇంకా నైట్ అయిపోయింది. అందుకోసం మంచిగా ఒక దగ్గర కూర్చొని రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది ఈ ప్లేసు. పార్క్స్ ఇంకా అంతే కదండి, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొంచెం స్పేషియస్గా ఉంటుంది కదా, అందుకని బాగుంటుంది అని చెప్తున్నాను. మా పాపకైతే మొత్తం చూపించాము ఫస్ట్. ఇంకా చెట్లు, ఇంకా ఓపెన్ ప్లేసెస్ ఆడుకునేవి మొత్తం చూపించాము ఫస్ట్. తను ఏం డిసైడ్ అవుతుందో అని చెప్పేసి, క్లారిటీగా ఉండాలి తనకి అని చెప్పేసి చూపించాము. ఇంకా మనం మనీ పెట్టి ఎక్కేవి కూడా కొన్ని ఉంటాయి, మనం నార్మల్గా ఆడుకునేవి కూడా కొన్ని ఉంటాయండి. పాపకి దేంట్లో ఎక్కుతావు అని అడిగితే ఇంకా ఇవన్నీ చూపించాము. దేంట్లో కూడా నో 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 అంటూ ఉండింది. ఇంకా దీంట్లో ఎక్కుతామంట, దీంట్లో కూడా ఎక్కనని చెప్పింది. చిన్నపిల్ల కదండి, తనకి 2 years, అందుకని అంతగా ఉండదు, భయపడుతూ ఉంటుంది అనమాట. దీంట్లో అయితే ఇంకా ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ వీడియో తీశాను నేను, మీకు ఐడియా కోసం మాత్రమే నేను వీడియో తీశాను. నేనైతే దేంట్లో ఎక్కలేదండి, ఎందుకంటే నాకు హెల్త్ కొంచెం అప్సెట్. ఇంకా ఆ ఏజ్ అయిపోయిందండి, దేంట్లో ఎక్కుతుంటే తలనొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ ట్రైన్ అయితే అందరు ఎక్కొచ్చు, పార్క్ మొత్తం ఒకసారి చుట్టూ వస్తుంది అనమాట, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా. దీంట్లో అయితే కూర్చోవచ్చు, నేను ఇంతకుముందు కూడా ఎక్కున్నాను. ఆ తర్వాత మొత్తం చూసామండి. చూసి ఇంకా ఫస్ట్ కొంచెం స్నాక్స్ తినేసాము, తిరిగిన కాసేపటికి ఆకలేస్తుంది కదా, అందుకోసం. ఆ తర్వాత మా పాపని ఈ రకంగా బాల్స్ ఉంటాయి కదా, దీంట్లో అయితే పంపాము. ఫస్ట్లో అయితే మా పాప వెళ్ళలేదు, సరిగ్గా ఆడలేదు. తనకి స్టార్టింగ్ ప్రాబ్లం అండి, త్వరగా కలవదు, కలిస్తే కనుక మంచిగానే ఉంటుంది. ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళాలి పేరెంట్స్లో, అందుకని మా వారు వచ్చారనమాట, నేను బయటకు వెళ్ళిపోయాను. మా వారు వచ్చిన తర్వాత ఫ్రీ అయ్యింది తను, కొంచెము మంచిగా ఆడతాం స్టార్ట్ చేసిందనమాట. ఆయన బాగా ఆడిస్తారు పిల్లల్ని, మా వారు పిల్లలతో బాగా ఆడతారు, టైం స్పెండ్ చేస్తారు మా వారు. ఇంకా కొంచెం ఫ్రీ అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసింది మా పాప. ఇంకా నైట్ అయిపోయిందండి ఇప్పటికే. ఏం చేయాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ పార్క్స్లో సెక్యూరిటీ వచ్చేసి ఇంకా వెళ్ళండి అనే దాకైతే మేము తిరిగాము. అప్పటిదాకా మొత్తం తిరిగి ఎంజాయ్ చేసాము. ఇది స్టార్ట్ అయింది, ఇంకా స్టార్టింగ్లో నేను ఇప్పుడు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా వెళ్ళొచ్చండి చిన్నపిల్లల్ని తీసుకొని బడ్జెట్లో, ఇంకా వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంది మంచిగా, మనం కూడా పిల్లలతో పాటు మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మా వారైతే నేను అలసిపోయానని చెప్పేసి, నాకు ఇష్టం అండి సోడా తీసుకొచ్చారు. ఇంకా స్పైరల్ పొటాటోస్ కూడా తిన్నాం మేము. మా వారు నేను ఏం చెప్పినా కూడా జస్ట్ కొంచెం ఎలా ఉంటుందన్నా కూడా అవి మొత్తం టేస్ట్ చేపిస్తారనమాట. ఇవైతే మనం నార్మల్గా ఆడుకోవచ్చు, మనీ ఏం పే చేయకుండానే ఆడుకోవచ్చు. ఈ రకంగా కూడా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఉంటాయి ఇక్కడ ఆడటానికి, పిల్లల దగ్గర ఓపిక అనమాట. ఇంకా అంతే. ఆ తర్వాత అయితే మేము రిటర్న్ అయిపోయామండి. ఇంతకుముందు మేము ఇటువైపే ఉండేవాళ్ళం అనమాట, రాణిగారి తోటలో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్య మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయాము, వేరే దగ్గర ఉంటున్నాము. మా వారు చాలా ఏం చేసుకుంటాంలే ఇంటికి వెళ్ళి అని చెప్పేసి ఈట్ స్ట్రీట్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడికైతే వచ్చేసాక మేము సమృద్ధి దమ్ బిర్యానీ అని ఉంది కదా,
ఇక్కడ బిర్యానీ తీసుకున్నాము. ఇక్కడ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ మనీ వేసిందనమాట. మేము తీసుకున్న ఒక్కో ప్లేట్ అయితే 200 అంటండి. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏ ఐటమ్ అయితే బాగా స్పైసీగా ఉందండి. ఒక్కటైతే అసలు తినలేకపోయాము. మిగతావన్నీ ఓకే బాగానే ఉన్నాయి, తినొచ్చు. మరీ స్పైసీగా ఉంటే తినలేము కదండి. మా పాప అయితే తినలేకపోయిందండి. తను తినేదే కొంచెం కొంచెం కూడా తినలేకపోయింది. నేను ఇంకా చెప్పుకోలేకపోయాను ఇంకా స్పైసీగా ఉందని. మా వారికైతే కుల్ఫీ తింటానని చెప్పాను. ఇంకా చెప్పాను కదండి, నేను ఏం తింటానన్నా కూడా మా వారు తినిపిస్తారని చెప్పేసి ఇంకా కుల్ఫీ తిని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఈరోజు ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా బెటర్గా ఏ రకంగా చేయగలను నాకు సజెస్ట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.